నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా విచిత్రమైన బంధం గురించి మాట్లాడుకుందాం. విచిత్రమైన బంధమంటారా? అవును. అంటే కాలం కూడా చివరికి, ఆఖరికి మరణం కూడా విడదీయలేనొక బంధమనమాట. ఓ, ఓకే. ఒకసారి ఊహించుకోండి. దాదాపు 100 ఏళ్లుగా ఒక ఇంట్లో ఒంటరిగా చిక్కుకుపోయిన ఒక ఆత్మ. 100 ఏళ్లా? అవును. అలాంటి ఒక ఆత్మ తన జీవితంలో ఆశ కోల్పోయి దుఃఖంలో ఉన్న ఒక యువకుడి జీవితంలోకి వస్తే ఏమవుతుంది? ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఈ కథ రెండు వేర్వేరు ప్రపంచాలను, రెండు కాలాలను కలుపుతుంది. సరిగ్గా. ఒకటి 1920ల నాటి ఉత్సాహంతో నిండిన ప్రపంచం, మరొకటి ఇప్పటి కాలం. ఒక శాపం, ఒకరి విముక్తి, మరొకరికి ఎలా స్వస్థతనిచ్చింది అనేది ఈ కథ. అయితే మనం మొదట 1928వ సంవత్సరంలోకి వెళ్దామా? తప్పకుండా. కథ మొదలయ్యేది అక్కడే. బీట్రిక్స్ జెన్కిన్స్, అందరూ ముద్దుగా బీ అని పిలుస్తారు. 17 ఏళ్ల అమ్మాయి, చాలా ఉత్సాహవంతురాలు. జీవితం పట్ల ఎంతో ఆశ ఉన్నమ్మాయి. అవును. ఒకరోజు తన స్కూల్ వాళ్లతో కలిసి స్పెక్ట్రల్ వ్యాలీ మ్యూజియంకు వెళ్తుంది. అక్కడ ఎన్నో వస్తువులున్నా ఆమె కళ్ళు మాత్రం ఒకేదానిపై పడ్డాయి. ఆ ముత్యాల ఉంగరం మీద. అవును. ప్రదర్శనకు పెట్టని ఒక మూల గదిలో ఒక వెల్వెట్ కుషన్ మీద ఉంది అది. దాన్ని చూడగానే ఆమె కళ్ళు ఆగిపోయాయి. ఆ క్షణంలో ఆమెకింకేమీ కనిపించలేదు. ఆ ఉంగరం తననే పిలుస్తున్నట్టుగా, ఏదో ఒక తెలియని ఆకర్షణ. ఆ ఆతృతలో ఎవ్వరూ చూట్లేదని అనుకుని ఆ గదిలోకి వెళ్ళింది. వెళ్ళి ఆ ఉంగరాన్ని చేతిలోకి తీసుకుంది. కాని ఆ సంతోషం అది ఎక్కువసేపు నిలవలేదు. కరెక్ట్. సరిగ్గా అదే సమయానికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఆమెను చూశాడు. అంతే, ఒక్కసారిగా భయం. దొరికిపోయానేమో అనే కంగారులో అతడి దృష్టిని ఎలాగో మరల్చి అక్కడ్నుంచి బయటకు పరుగెత్తింది. ఆ భయంలో, ఆ హడావుడ్లో ఆమెకింకేమీ ఆలోచించే తీరికలేదు. మ్యూజియం తలుపులు దాటి నేరుగా రోడ్డుమీదకొచ్చేసింది. ఆ క్షణం అంతా నిశ్శబ్దం. వేగంగా వస్తున్న ఒక కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆమె కలలు, ఆమె ఆశలు అన్నీ అక్కడితో ముగిసిపోయాయి. చాలా విషాదం. కాని అసలు విషాదం అది కాదు. ఆమె మరణం ఒక ముగింపు కాదు, ఒక భయంకరమైన ప్రారంభం. అంటే? ఆమెకు తెలియని విషయం ఏంటంటే, ఆమె చేతిలో ఉన్న ఆ ఉంగరం శపించబడింది. ఓ, అయ్యో! అంటే ఆ శాపం వల్ల ఆమె ఆత్మకు విముక్తి లభించలేదు. ఆ శాపం ఆమె ఆత్మను ఆ ఉంగరానికే బంధించేసింది. అంటే ఎటూ వెళ్ళలేక? ఎటూ వెళ్లలేక, దాదాపు ఒక శతాబ్దం పాటు తను నివసించిన ఇంట్లోనే ఒక దయ్యంగా తిరుగుతూ ఉండిపోయింది. ఊహించుకోడానికే భయంకరంగా ఉంది. అవును. తన చుట్టూ ప్రపంచం మారుతున్నా ఆమె మాత్రం అక్కడే, అదే ఒంటరితనంలో చిక్కుకుపోయింది. సరే, అయితే ఇప్పుడు కథ 100 ఏళ్లు ముందుకు వెళ్తుంది, ఇప్పటి కాలానికి. అవును, ప్రస్తుతానికి. అదే పాత ఇంట్లోకి. కోల్ శాంచెస్ అనే 17 ఏళ్ల కుర్రాడు తన తల్లితో కలిసి మారతాడు. కోల్ జీవితం కూడా ఒక రకంగా ఆగిపోయింది. కొన్నాళ్ల క్రితం తన తండ్రిని కోల్పోయాడు. ఆ దుఃఖం అతన్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు సంగీతమే ప్రాణంగా బతికినవాడు ఇప్పుడు తన గిటార్ను కనీసం ముట్టుకోడు. నవ్వడం కూడా దాదాపు మర్చిపోయాడు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇంట్లోకి వచ్చాడు. ఒక విషాదం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి మరో విషాదం జరిగిన ఇంట్లోకి రావడం విధి అనిపిస్తుంది కదా. నిజమే. ఒకరోజు తన కొత్త గదిని సర్దుకుంటున్నప్పుడు ఫ్లోర్ బోర్డ్ల కింద ఒక చిన్న పెట్టె దొరుకుతుంది. అందులో ఆ ముత్యాల ఉంగరం. అవును. దాన్ని చూడగానే ఎందుకో తెలీదు అతనికి నచ్చింది. దాన్ని తన వేలికి పెట్టుకున్నాడు. ఆ క్షణం నుంచే ఆ ఇంట్లో వింతలు మొదలయ్యాయి. గాలి లేకపోయినా తలుపును కదలడం, వస్తువులవే కింద పట్టం. ఇంట్లో ఎవరో ఉన్నారనే ఒక ఫీలింగ్. మొదట అతన్దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాని నెమ్మదిగా ఆ అనుభూతి భయంగా మారింది. ఒక రాత్రి అతను తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు మొదటిసారి ఆమెను చూశాడు, బీట్రిక్స్ను. ఒక పారదర్శకమైన రూపంలో, గాలిలో తేల్తూ. ఎవరైనా సరే ఆ దృశ్యం చూస్తే గుండె ఆగిపోతుంది. కోల్ కూడా చాలా చాలా భయపడ్డాడు. అరవడానికి ప్రయత్నించినా గొంతు పెగలలేదు. కాని ఆమె అతనికి హాని చెయ్యాలని చూడలేదు. ఆమె కళ్లలో కోపం లేదు, 100 ఏళ్ల ఒంటరితనం, చెప్పలేని విచారం అవే కనిపించాయి. నెమ్మదిగా కోల్ భయం తగ్గింది. ఆ స్థానంలో ఆసక్తి మొదలైంది. ఎవరు ఈ అమ్మాయి? ఇక్కడ ఎందుకు చిక్కుకుపోయింది? ఇక్కడే కథ ఒక అందమైన మలుపు తీసుకుంటుంది. భయపడాల్సిన ఒక దయ్యంతో కోల్ మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక నమ్మశక్యం కాని స్నేహం మొదలవుతుంది.
బి 100 బందీగా ఉన్నా తనలోని చలాకితనాన్ని కోల్పోలేదు. ఆమె ఉత్సాహం కోల్ జీవితంలోకి నెమ్మదిగా రావడం మొదలయింది. ఆమె తన పాతకాలం నాటి కథలు చెప్తూ ఉంటే చాలా కాలం తర్వాత కోల్ పెదవులపై నవ్వు కనిపించింది. ఒకరి ఒంటరితనాన్ని మరొకరు పంచుకుంటున్నారు. బి ప్రోత్సాహంతో కోల్ దుమ్ముపట్టిన తన గిటార్ను మళ్లీ బయటకు తీశాడు. మొదట కాస్త కష్టపడ్డా నెమ్మదిగా సంగీతం వాయించడం మొదలుపెట్టాడు. ఆ సంగీతం అతని గాయాలను మాన్పడం మొదలుపెట్టింది. బి అతని జీవితంలోకి ఒక దేవదూతలా వచ్చింది కదా. నిజమే, కోల్ తన దుఃఖం నుంచి బయటపడటానికి బీ సహాయం చేసింది. ఇప్పుడు కోల్ వంతు. అంటే మ్మ్, బీకి విముక్తి కలిగించడం. అవును, ఆమె ఎప్పటికీ ఇలా ఉండలేదు గదా. అందుకే అతను తన క్లాస్మేట్ లిడియా సహాయంతో దీని గురించి వెతకడం మొదలుపెడతాడు. లైబ్రరీలో పాత రికార్డులు, న్యూస్ పేపర్లు అన్నీ వెతుకుతారు. అప్పుడు వారికి ఆ ఉంగరం వెనుకున్న భయంకరమైన నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? ఆ ఉంగరం ఒంటరిది కాదు, అది ఒక జంట ఉంగరాల్లో ఒకటి. ఆ ఉంగరాలకొక శాపముంది. శాపమా? అవును, ఆ ఉంగరాలను ఎవరైనా బలవంతంగా విడదీస్తే వాళ్ళు చాలా హింసాత్మకంగా మరణిస్తారు. అంతేకాదు, ఇంకా ఉందా? ఆ 2 ఉంగరాలను మళ్లీ కలిపే వరకు వారి ఆత్మ ఈ లోకంలోనే బందీగా ఉండిపోతుంది. అయ్యో, అంటే బి విషయంలో అదే జరిగిందన్నమాట. సరిగ్గా అదే జరిగింది. అంటే ఇప్పుడు ఆ 2వ ఉంగరాన్ని వెతికి ఈ రెండింటినీ కలపాలి. అప్పుడే ఆమె ఆత్మకు శాంతి. అవును, కాని ఇది కోల్కు చాలా కఠినమైన నిర్ణయం. ఎందుకంటే అప్పటికే బి అతని జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయింది. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేడు. ఆమెకు విముక్తి కలిగిస్తే ఆమె శాశ్వతంగా తన నుంచి దూరమైపోతుంది. ఆ ఆలోచనే అతన్ని చాలా బాధపెడుతుంది. కాని అతను తన సంతోషం కంటే బి విముక్తే ముఖ్యమని నిర్ణయించుకుంటాడు. చాలా నిస్వార్థమైన ప్రేమ. అవును, ఆమెను కోల్పోతానని తెలిసినా ఆమెకు సహాయం చేయడమే సరైన పని అని నమ్ముతాడు. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఒక్కటే, 2వ ఉంగరాన్ని కనుగొనడం. వారి అన్వేషణ చాలా కష్టంగా ఉంటుంది. పాత రికార్డుల ఆధారంగా వారు ఆ 2వ ఉంగరం ఎక్కడుందో కనుగొంటారు. ఎన్నో అడ్డంకులను దాటి చివరికి ఆ ఉంగరాన్ని సంపాదిస్తారు. ఇప్పుడు అసలైన సమయం వచ్చింది. 2 ఉంగరాలను కలిపే క్షణం. అందర్లోనూ తీవ్రమైన ఉత్కంఠ. ఇప్పుడేమవుతుంది? కోల్ వణుకుతున్న చేతులతో 2 ఉంగరాలను పక్కపక్కన పెడతాడు. వెంటనే ఆ గది మొత్తం ఒక ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోతుంది. ఆ వెలుగులో బి శరీరం నెమ్మదిగా మాయమవ్వడం మొదలవుతుంది. ఆమె కోల్ వైపు కృతజ్ఞతతో, ప్రేమతో చివరిసారిగా చూస్తుంది. ఆమె పెదవులపై ఒక చిన్న చిరునవ్వు. ఆ తర్వాత ఆమె పూర్తిగా అదృశ్యమవుతుంది. అందరూ అనుకుంది ఆమె ఆత్మకు శాంతి లభించి పైలోకాలకు వెళ్ళిపోయిందని. కాని కథలో అసలైన ఎవరూ ఊహించని మలుపు ఇక్కడే ఉంది. అవును, ఆ శాపం విచ్ఛిన్నమైంది. కాని అది బీని స్వర్గానికి పంపలేదు. మరి ఎక్కడికి పంపింది? ఆమెను కాలంలో వెనక్కి పంపింది. సరిగ్గా 1928కి ఆ మ్యూజియం నుండి బయటకు పరిగెత్తుకొచ్చిన క్షణానికి. అంటే ఆ కారు ఢీకొట్టడానికి ఒక్క సెకెను ముందు సమయానికి? సరిగ్గా. అంటే ఆమెకు మరణం నుండి తప్పించుకుని తన జీవితాన్నే మళ్లీ జీవించే 2వ అవకాశం లభించింది. ఇది నమ్మశక్యం కాని విషయం. కాని ఈ నిజం కోల్కు ఎలా తెలుస్తుంది? అతను అయోమయంలో, బాధలో ఉన్నప్పుడు ఇంట్లో ఒక పాత పెట్టెలో ఒక ఫోటో ఆల్బం దొరుకుతుంది. బి కుటుంబానిదా? అవును. ఆతృతగా పేజీలు తిప్పుతాడు. అందులోని ఫోటోలు చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఏం చూశాడు? ఒక ఫోటోలో బి పైలట్ యూనిఫాంలో గర్వంగా ఒక విమానం ముందు నిలబడి ఉంటుంది. పైలట్గా మారిందా? అద్భుతం. మరొక ఫోటోలో తన పెళ్లి రోజున భర్తతో కలిసి ఆనందంగా నవ్వుతూ కనిపిస్తుంది. ఇంకొన్ని ఫోటోల్లో తన పిల్లలు, మనవళ్లతో సంతోషంగా. చివరి ఫోటోలో ఆమె వృద్ధురాలుగా తన చుట్టూ ఉన్న పెద్ద కుటుంబంతో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ ఫోటోలు ఒక కథను చెప్పాయి. ఆ రోజు బి చనిపోలేదని, ఆమె ఒక సుదీర్ఘమైన, సంతోషకరమైన, సంపూర్ణమైన జీవితాన్ని గడిపిందని కోల్కు అర్థమయ్యింది. అతను చేసిన త్యాగం వృధా పోలేదు. అతను కేవలం ఆమె ఆత్మకు విముక్తి కలిగించలేదు, ఆమెకు తాను కోల్పోయిన జీవితాన్ని తిరిగిచ్చాడు. ఈ నిజం తెలిసాక కోల్ గుండె బరువెక్కినా అతని మనసులో ఒక రకమైన ప్రశాంతత, ఒక సంతృప్తి నిండిపోతాయి. ఆమె తన జీవితంలో లేదని బాధ ఉన్నా ఆమె ఒక మంచి జీవితాన్ని గడిపిందనే ఆనందం ఆ బాధను అధిగమిస్తుంది. ఆమె తన జీవితంలోకి రావడం వల్లే అతను తన దుఃఖం నుండి బయటపడగలిగాడు, సంగీతాన్ని తిరిగి ప్రేమించగలిగాడు. ఇప్పుడు బీలాగే తన జీవితాన్ని కూడా ధైర్యంగా, పూర్తిగా జీవించడానికి అతను సిద్ధపడతాడు. చివరిగా చూస్తే ఇది కేవలం ఒక దయ్యం కథలా అనిపించదు కదా? అస్సలు కాదు.
ఇది ఒకరినొకరు బాగుచేసుకున్న ఇద్దరు వ్యక్తుల కథ. బీకి సహాయం చెయ్యాలనే లక్ష్యం కోల్ దుఃఖాన్ని పోగొట్టింది. అదే సమయంలో కోల్ చేసిన నిస్వార్థమైన పని బీకి జీవితాన్ని తిరిగిచ్చింది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలియకుండానే ఒకరినొకరు రక్షించుకున్నారు. ఒక విషాదకరమైన శాపం చివరికి ఇద్దరికీ రెండో అవకాశమిచ్చే వరంగా మారింది. ఇది వింటున్న వారికొక ఆలోచన రావొచ్చు. మన జీవితంలోకొచ్చే కొన్ని బంధాలు అవి ఎంత విచిత్రంగా అసాధ్యంగా అనిపించినా బహుశా మనల్ని బాగుచేయడానికే వస్తాయేమో. కొన్నిసార్లు ఇతరులకు సహాయం చెయ్యడంలోనే మనకు మనం సహాయం చేసుకుంటాం. ఒకరి కథ ముగింపు మరొకరి కథకు ఒక కొత్త అందమైన ప్రారంభమైతే దాన్ని నిజంగా ముగింపు అని పిలవగలమా?